దాకా రోడ్డు వెహికల్స్ వెళ్తున్నాం. అదేవిధంగా సిమెంట్ లారీలు చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ దుమ్ము మన కంట్లో పడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి మన వెనుకలు వచ్చే భారీ వాహనానికి తెలియదు, మన కంట్లో తూగి పడేసాడు. అదే వేగంతో లక్ష్యం తేడా జరిగింది. చాలా వరకు వెహికల్ తెలియదు. ఇకపోతే నైట్ టైం పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు అక్కడ మొత్తం తెలియదు. అది కూడా ఎందుకంటే నైట్ టైం చిన్న పొలాలు చిన్న చిన్న రోజులు ఉంటాయి కదా, అవి కూడా కలెక్ట్ అవుతాయి. అక్కడ కూడా మనం బ్రేక్ వేయడం జరుగుతుంది, స్కిట్ అయి పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం అతి వేగంగా పోయేటప్పుడు టూ వీలర్ అనేది కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది కిలో 50 అయితే మనం చేయగలం. అంతకు మించి స్పీడ్ మనం కంట్రోల్ చేయలేక ఆ రోడ్డు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ స్కిడ్ అయినప్పుడు మనకు కాలు చేయడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి మనం టూ వీలర్ ఎందుకు తీసుకుంటామంటే కాలేజీకో లేదా ఆఫీస్కో లేదా మన అవసరం నిమిత్తం కోసం తీసుకుంటాము, టైం సేవ్ చేసుకోవడానికి తీసుకుంటాము. ఒకరంతా డిపెండ్ అవ్వకుండా మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకొని వెళ్తూ ఉంటాం. అంతవరకు వినియోగించుకోవాలి. కానీ టూ వీలర్ తో ఎంజాయ్ చేయాలి, టర్న్స్ కొనాలి అనేది అది చాలా నిరంతరంగా వస్తుంది. తల్లిదండ్రులు అది కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఎందుకంటే మేము చూస్తూనే ఉంటాం, రోడ్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలకి అసలు దాని వాల్యూ తెలియదు. 1 సంవత్సరం దాటి బ్రేక్ వైలు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే స్లీవ్ అనేది లోపల కట్ అవుతూ ఉంటుంది వాటిని బట్టి. దాని గురించి తెలియదు, ఉన్నటువంటి బ్రేక్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏ చెట్టుతో నిలబడిన దానికి దిగుకోవడం అలాంటివి జరుగుతుంది. బ్రేక్ పడలేదని చెప్పడానికి అతను ఉన్నాడు, స్పాట్ లో చనిపోయింటాడు. ఇలాంటి టెక్నికల్స్ కూడా ఉంటాయి. కాబట్టి టూ వీలర్ ఎప్పుడు కూడా గమ్యం చేరడానికి సురక్షితంగా అందుకు మించి దాంతో ఎంజాయ్ చేయడం కానీ థ్యాంక్ యూ.